తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ ఇరీనా నుంచి సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. ఈ వారం మనం 10వ ఎపిసోడ్ అండి, ద వండర్స్ ఆఫ్ ద నైట్ స్కై. దాంట్లో ఆ ఎపిసోడ్లోని 10వ ఎపిసోడ్ చేస్తున్నాం అన్నమాట. ఆ శీర్షికలోని మనతో పాటు ఈరోజు ప్రసాద్ ఇందుకూరి గారు ఉన్నారు, మన రెగ్యులర్ సైన్స్ పాపులరైజర్ సైన్స్ అవర్ గెస్ట్. వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. ప్రసాద్ గారు, మనం ఈరోజు ఒక కొత్త గెస్ట్ ని, మనం సైన్స్ పాపులరైజర్ ని, కొత్త గెస్ట్ ని మనం పరిచయం చేయబోతున్నాము. ఎవరిని మనం పరిచయం చేయబోతున్నామో ఆ వివరాలన్నీ మన శ్రోతలకి తెలిపి ఇంట్రొడ్యూస్ చేయండి. తప్పకుండా అండి. యాక్చువల్లీ మనము ఇది 11వ సక్సెస్ఫుల్ ఎపిసోడ్ చేస్తున్నాము వండర్స్ ఆఫ్ ద నైట్ స్కై అనే సిరీస్ లో. అండ్ ఇట్ సో హ్యాపెన్ దట్ మనకి వన్ ఆఫ్ ద యంగెస్ట్ అండ్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఇన్ బీజీ గ్రూప్, ఆయన్ని తేజ బెగారి, ఆయనని మన షోకి ఇన్వైట్ చేయటం జరిగింది. సో హీఈస్ యంగెస్ట్ ఎందుకంటే ఐ థింక్ హీఈస్ స్టడీయింగ్ 10th స్టాండర్డ్ అండ్ హీఈస్ చాలా సైన్స్ యందు, మ్యాథ్ అండ్ సైన్స్ యందు చాలా ఇంట్రెస్ట్ అండ్ ఎంతూజియాజం తో ఉండటము అండ్ చాలా డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయటము, అంటే క్వశ్చన్స్ అడగటము, లేదంటే అతను పోస్ట్ చేసిన వాటికి వచ్చే క్వశ్చన్స్ కి రెస్పాండ్ అవటం, రిప్లై అవటం లాంటిది. వాటితో పాటు హీఈస్ లెర్నింగ్ ఎట్ ద సేమ్ టైమ్ టీచింగ్ అన్నట్టుగా అనమాట. మోస్ట్లీ రిలేటెడ్ టు సైన్స్ అండ్ ఎస్పెషల్లీ ఐ థింక్ హీఈస్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆస్ట్రానమీ, మన ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విజ్ఞానంలో అతను చాలా వాటికి సంబంధించిన డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయటం అనేది మనం చూడొచ్చు అనమాట. సో తేజ, వెల్కమ్ టు టోరీ సైన్స్ అవర్ షో. Thank you, sir. Thanks a lot. Yep. So I'll just try to introduce you to our audience. So as much as possible తెలుగులో మాట్లాడదాము. సో ఏంటి నువ్వు అసలు ఏం చదువుతున్నావు, ఎక్కడ ఉంటున్నావు, నీ ఇంట్రెస్ట్స్ ఏంటి, నీ హాబీస్ ఏంటి? So నా పేరు తేజ బెగారి. I'm currently doing my grade 10. నేను హైదరాబాద్లో ఉంటాము. అండ్ నా ఇంట్రెస్ట్ వచ్చేసి basically science and to be more precise, astronomy and different subjects in astronomy which we have. So what like my hobbies to learn astronomy or study it as well as promote it as much as I can. Yep, that's very good to know. And మనకి చాలా సైన్స్ ప్రమోటర్స్ అండ్ పాపులరైజర్స్ కావాలి, అవసరం కూడా ఉంది. అండ్ ఇట్ ఈస్ గుడ్ టు నో ఒక యంగ్ పర్సన్ స్టిల్ ఇన్ హిస్ హై స్కూల్ ఈజ్ సో ఇంట్రెస్టెడ్ అండ్ వాంట్స్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్ అండ్ అన్నది చాలా చాలా ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఎక్కడ నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు కదా? Yes, sir. యా. సో ఎలాగొచ్చింది నీకు ఇంట్రెస్ట్? ఐ మీన్ ఈ ఆస్ట్రానమీ సైన్స్ మీద, ఎస్పెషల్లీ ఆస్ట్రానమీ అనే సబ్జెక్ట్ మీద, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన దాని మీద నీకు ఎందుకు, ఎలాగా, వాట్ ఈస్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్? అండ్ నీకు వస్తున్న సపోర్టు గురించి, ఫీడ్బ్యాక్ గురించి చెప్పమంటే ఏం చెప్తావు? Like basically నా ఇంట్రెస్ట్ ఇన్ astronomy ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, when I was in my grade 3, మాకు ఒక లైక్ వీ హ్యాడ్ అన్ EVS సబ్జెక్ట్, ఎన్వైరన్మెంటల్ సైన్స్ అని. సో దాంట్లో ఒక చాప్టర్ ఉండేది, లాస్ట్ చాప్టర్ ఆన్ సోలార్ సిస్టమ్. సో ఇట్ వాస్ లైక్ 2 to 3 pages చాప్టర్. ఇట్ వాస్ బేసికలీ ఆఫ్ అంటే ప్లానెట్స్ని డ్రా చేయమని, కలర్ చేయమని. సో యూ కెన్ ఇమాజిన్ రైట్ వాట్ థర్డ్ క్లాస్ చైల్డ్ కెన్ డూ. సో ఆ చిన్న చాప్టర్లో ఐ గాట్ రియలీ ఇంట్రెస్టెడ్. అవి పిక్చర్స్ చూశాను నేను, సన్వి, లేదంటే సాటర్న్, డిఫరెంట్ ప్లానెట్స్వి. ఇట్ వాజ్ లైక్ నాకు ఎక్కువ డీప్లో లేకుండే అసలు, జస్ట్ ఇట్ వాజ్ అన్ ఇంట్రొడక్షన్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ప్లానెట్స్ అంతే. సో
From there, I asked my teacher about these things, and my teacher said that you'll be learning it in the next grade. And it has been many grades, and I really did not um, get much answer. So in my 8th grade is when I really started to learn it in deep, and I bought many books in astronomy, and I got in touch with an German astrophysicist, Thomas Land, who has been my constant support and also helped me in doing different calculations of things in astronomy. యా సో నౌ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఆస్ట్రానమీ, అంటే ఖగోళ శాస్త్రం గురించి అంటున్నావు కాబట్టి ఒక జనరల్ క్వశ్చన్ ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు చేసేవాళ్ళు కానీ, ఆస్ట్రోనాట్స్ కానీ, అవుటర్ స్పేస్ లోకి వెళ్ళి వచ్చేవారు కానీ, వాళ్ళ అంటే ట్రూలీ ఫిలసాఫికల్ అనొచ్చో లేదో, ఫిలసాఫికల్ ఆర్ ఒక క్వశ్చన్ ఏంటంటే astronomy sometimes make you forget your ego అన్నట్టుగా. So how do you feel about that? What is your experience when you got interested and introduced to astronomy, when you are digging deep into knowing, అంటే మన విశ్వానికి సంబంధించి ప్లానెట్స్ కి సంబంధించిన విషయాలు తెలుసుకునే క్రమంలో అలాంటి థాట్స్ కానీ ఏమైనా వచ్చినాయా నీకు? How do you explain it? Yes, sir. So it makes us understand, like whenever we try to understand about the universe, or basically to learn about our existence in the universe, it's something really special for us. Ante ఈ సోలార్ సిస్టమ్, ఈ ఎర్తే కాకుండా ఈ కంప్లీట్ సోలార్ సిస్టమ్, లేదు ఈ సోలార్ సిస్టమే కాకుండా కంప్లీట్ మిల్కీ వే గెలాక్సీ. సో ఇట్ మేక్స్ us ఫీల్ మనం ఎంత ఈ యూనివర్స్లో ఆర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ రియలీ వెరీ స్మాల్. So we'll be understanding that how small we exactly are in the universe. So universe is really vast in the observable universe, and on Earth we have different countries, and we have different planets in the solar system. And solar system, Milky Way lo oka chinna arm, we call it as an Orion arm. So Milky Way anedi oka spiral galaxy. So there will be different types of galaxies. Spiral galaxies, elliptical galaxies, irregular galaxies. So దీంట్లో elliptical galaxies అనేవి one of the oldest galaxies. అంటే the universe ఫామ్ అయ్యేటప్పుడు the most found galaxies are the elliptical galaxies. But మనది our Milky Way, the galaxy where the solar system is in, is a spiral galaxy. So ఈ spiral galaxy లో ఒక చిన్న ఆర్మ్, ఒక లైక్ దానికి స్పైరల్ ఆర్మ్స్ అనేవి ఉంటాయి స్పైరల్ గెలాక్సీస్కి. సో ఈ ఆర్మ్లో దెర్ ఇస్ అ ఆర్మ్ కాల్డ్ ఆరియన్ ఆర్మ్. సో దాంట్లో సోలార్ సిస్టమ్ ఇస్ అ వెరీ టైనీ స్పెక్. అండ్ ఆల్సో మిల్కీ వే ఇస్ ఇన్ జస్ట్ రియలీ హ్యూజ్ ఆర్ వాస్ట్ గెలాక్సీ. Milky Way is also a part of a supercluster, a Vigorous supercluster. So this supercluster itself isn't really big. We have different superclusters. So we can understand how small we are in the universe. So universe lo mana existence anedi chala chinnadi ani telustundi. So that redirects us to forget our ego anachu, or else. So yeah, that's basically how it is. It makes us feel so small, and also not just making us feel so small, but manam enta specialo anedi kuda telustundi. There's a quote given by Sir Stephen Hawking: "We are just an advanced breed of monkeys on a minor planet, orbiting around an average star, and still we can understand about the universe, which is something very special about us." Homo sapiens అంటే అడ్వాన్స్డ్ బ్రీడ్ ఆఫ్ ది apes, ఒక చిన్న ఎర్త్ అనే ఒక చిన్న ప్లానెట్ మీద యావరేజ్ స్టార్ సన్, G2 టైప్ యావరేజ్ స్టార్ చుట్టూ మనం ఆర్బిట్ చేస్తూ ఈ యూనివర్స్ గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. సో ఇట్ వర్క్స్ బోత్ ద వేస్. ఇట్ మేక్స్ us feel so small, and also it makes us feel so special that we can understand about this vast universe. Yeah, that's a very nice one. And especially Carl Sagan kuda, I think 1997 లో నాసా వాళ్ళు లాంచ్ చేసిన వాయేజర్ 1 ఏదైతే ఉందో, ఇప్పటికీ కూడా గంటకి 64,000 కిలోమీటర్లు
వేగంతో సౌర మండలం నుంచి సోలార్ సిస్టమ్ నుంచి బయటికి వెళుతూ ఐ థింక్ బౌండరీస్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ని దాటుతూ టువర్డ్స్ ఇంటర్స్టెల్లార్ స్పేస్ కి వెళ్తున్న రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎట్ ఎ లేటర్ టైం ఐ థింక్ కార్ల్ సాగన్ గారు ఐ థింక్ 89 లో ఎప్పుడో అనుకుంటా వెనక్కి తిప్పి దాని కెమెరాని ఎర్త్ ఇప్పుడు ఎక్కడ ఉంది దానిని మనము ఎలా క్యాప్చర్ చేసి చూడవచ్చా అని చెప్పినప్పుడు ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఆస్ట్రానామికల్ ఫోటోగ్రాఫ్స్ యాజ్ వెల్ వేరిన్ మనకి అందులో చాలా చిన్న ఒక స్పెక్ ఆఫ్ బ్లూ డాట్ అనుకుంటా కనపడుతుంది. అంటే మనకి క్లోజ్ చీకటిగా ఉన్న గదిలోకి సూర్యకాంతి వస్తున్నప్పుడు దుమ్ము కణాలు ఏదైతే చిన్నగా కనపడతాయో అది మీరు దాన్ని పట్టుకుందామన్నా దేంతో అన్నా ఎంత క్లీన్ ఆబ్జెక్ట్ తో అయినా సరే యూ కెనాట్ ఐడెంటిఫై, మన కళ్ళకి కనపడింది అంత చిన్నగా ఉన్నది. జస్ట్ లైట్ మాత్రమే దాని మీద పడి రిఫ్లెక్ట్ అవటం వలన అది ఉన్నట్టు తెలుస్తుంది మీరు చూస్తే గనక. సో అలా ఒక చిన్న ద పేల్ బ్లూ డాట్ అని అది ఇప్పటికీ కూడా ఫేమస్. సో కార్ల్ సాగన్ గారు దాని గురించి చెబుతూ ఆయన ఒక పారాగ్రాఫ్ కూడా చెప్తారనమాట. లుక్ ఎట్ దట్ డాట్ అని మొదలుపెట్టి అక్కడ ఉంటుంది ఈ చిన్న దాంట్లో. సో ఎవ్రీ వన్ యూ నో, ఎవ్రీ వన్ యూ లవ్ అండ్ ఎవ్రీ వన్ ఎవర్ హ్యావ్ లివ్డ్. అంటే మనకి తెలిసిన వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు, ఈ చరిత్రలో జరిగిన మొత్తం విషయాలన్నీ అండ్ జీవించిన గొప్ప వాళ్ళు అందరూ కూడా, అందరు మనుషులు, అన్ని ఐడియాస్, అన్ని రిలీజియన్స్, ఐడియాలజీస్, డాక్టరీన్స్, ఇంకా గొప్ప సివిలైజేషన్స్, హీరోస్, కోవర్డ్స్, క్రియేటర్స్, డిస్ట్రాయర్స్ ఆఫ్ సివిలైజేషన్, ఎవ్రీ కింగ్, మనకి తెలిసిన కింగ్ కానీ ప్రతి వ్యక్తి, ప్రతి సన్, ప్రతి ఫాదర్, ప్రతి చైల్డ్, ప్రతి ఎక్స్ప్లోరర్, ఎవ్రీ పొలిటీషియన్, ఎవ్రీ సూపర్ స్టార్ ఎవర్ బార్న్, ఎవ్రీ లీడర్, వీళ్ళందరూ కూడా మనకి తెలిసిన చరిత్రలో మనం చూస్తే గనక ఇదంతా కూడా జరిగింది ఆ ఒక్క చిన్న పేల్ బ్లూ డాట్ లో అన్నట్టుగా. అంటే అది మనము ఎంత స్పెషలో అంతే ఇన్సిగ్నిఫికెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఓవరాల్ యూనివర్స్ అన్నట్టుగా. అంటే వీఆర్ నాట్ స్పెషల్, అంటే యునిక్ కాదనమాట మనం. అంటే అని చెప్పడం ఏంటంటే మనము ఎంత స్పెషల్ అయినా మన చుట్టూనే మన కోసమే యూనివర్స్ ఉంది అనుకునేంత అయితే కాదు అన్నట్టుగా కూడా. సో ఇట్స్ ఎ గుడ్ ఆయన కార్ల్ సాగన్ గారు ఐ థింక్ ఆయన 1994లో ఈ పేల్ బ్లూ డాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారనమాట. సో అది వచ్చింది కాబట్టి, టాపిక్ వచ్చింది కాబట్టి మనం చెప్తున్నాం. సో గోవింద్ గారు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒక క్వశ్చన్ అండి ఇదే దీనిపైనే. ఇప్పుడు మన ఈగో అన్నారు కదా, అంటే మన ఈగో అనేది అంటే అహంకారం అంటే అన్ని నేనే కనిపెట్టేశాను, లేకపోతే నేను చాలా గొప్పవాడిని అనుకున్నప్పుడు ఫిలసాఫికల్ గా మనకి ఏమవుతుందంటే ఒక్కసారి ఒక గ్రాండ్ యూనివర్స్ ని చూసినప్పుడు ఇంత విశాల విశ్వంలో మనం ఎంత అనే ఒక థాట్ రావడం ద్వారానే మనకి మన ఈగో అంతా పోతుంది. అదే కదా మెయిన్ ఈగో అన్నది. అవునవును. పైగా కూడా ఇన్ని గొడవలు ఇప్పుడు చూడండి, మనము వాట్ ఎవర్ నేమ్, భాష, ప్రాంత, జాతి, మత, కుల, ఈ భేదాలు, విభేదాలు, కొట్టుకు చావటాలు, యుద్ధాలు, అణుబాంబులు, ఈ టెన్షన్స్, కోల్డ్ వార్స్, సివిల్ వార్స్, ఇవన్నీ కూడా ఒక ఫిలసాఫికల్ గా చూస్తే కూడా మనకి ఈ ఎర్త్ అంటే మిగతా యూనివర్స్, సోలార్ సిస్టమ్, టైం తీసేసిన మనకి తెలిసిన ఎర్త్ టైం లైన్స్ లో మాట్లాడుకున్నా గానీ మనం ఉండేది, వచ్చేది, ఇక్కడ ఉండేది, వెళ్ళేది, దాంట్లో మధ్యలో ఎంతసేపు ఉంటున్నాము, మనం చేంజ్ చేయగలిగేది ఎంత, నిజంగా ఎంత ఎఫెక్ట్ చేయగలము, ఆ ఎఫెక్ట్ నిజంగా మంచైనా చెడైనా ఉంటుందా, ఓవర్ గ్రాండ్ స్కేల్స్ లో మన ఇంపార్టెన్స్ ఏంటి అని చూసుకున్నప్పుడు ఒక ఫిలసాఫికల్ గా, ఇప్పుడు మీకు భగవద్గీతలోనూ ఇంకొక దాంట్లోనూ కూడా అది మతానికి సంబంధించినట్టుగా కూడా చెప్తారు. అంటే వచ్చింది ఏంటి, పోయింది ఏంటి, ఎవడు ఏదో చెప్తారు కదా భగవద్గీత. ఆ టైప్ లో అలాంటి ఫిలసాఫికల్ థాట్ మనకి ఆస్ట్రానమీని స్టడీ చేసినప్పుడు కూడా వస్తుంది. అండ్ ఇట్ ఆల్సో మనము ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న ఎపిసోడ్స్ లో కూడా ఏలియన్స్, అదర్ లైఫ్ ఫార్మ్స్ ఉండే అవకాశం గురించి కూడా చెప్పుకున్నప్పుడు కూడా మనకి ఎంత తెలుసుకున్నా గానీ మనకి
ఎక్కువ తెలుసనో అన్నీ తెలుసనో అనుకోదు సైన్స్ లో ఉన్న పని చేసే వాళ్ళు ఎప్పుడు కూడా. ఎందుకంటే తెలుసుకోవలసింది ఇంకా ఎక్కువ ఉంటుంది. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే ఆ, ఈ ఈ ఎంత స్పెషలో మనకి మనం ఎంత స్పెషలో కూడా తెలిసినప్పుడు లైఫ్ అన్నది ఎంత రేర్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి కనపట్లేదు కాబట్టి వేర్ ఈజ్ ఎవ్రీ వన్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా తెలిసినప్పుడు ఉన్న దానిని జాగ్రత్తగా పరిరక్షించుకోవటానికి మన బాధ్యత కూడా పెంచే విధంగా మనకి తోడ్పడుతుందంట. యా రైట్, అది కరెక్ట్. కానీ ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు మనకి శ్మశాన వైరాగ్యం అంటారు అనమాట. అంటే శ్మశానంలో ఉన్నప్పుడే మనకి మనకి వచ్చేది ఏంది, పోయేదేముంది, చివరికి మిగిలేది మట్టి అనే ఆలోచన వచ్చింది అనుకోండి. అదే విధంగా ఈ విశ్వాన్ని ఒక పెద్ద పెద్ద టెలిస్కోప్స్ లోంచి చూస్తున్న వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. అలాగే విశ్వం అన్నది దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అన్న యంగ్ కిడ్స్, మన తేజ లాంటి వాళ్ళు స్టూడెంట్స్, వాళ్ళ అప్రోచ్ వేరేలా ఉంటుంది. ఎందుకు ఈ వార్స్, అవును. ఈ గొడవలన్నీ ఎందుకు, అందరం ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఉన్న భూమిని కాపాడుకోవచ్చు కదా, ఈ మనకేంటి ఈ వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది, తర్వాత ఏమో ఈ గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోతున్నవి, దాని మీద ఉద్యమాలు చేయాలి అన్నది. కానీ నిజంగా తెలుసుకోవాల్సింది ఎవరు? నిజంగా తెలుసుకోవాల్సింది అవును. ఎవరైతే దీని మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారో పొలిటీషియన్స్, డెసిషన్ మేకర్స్. లీడర్స్, యా వరల్డ్ లీడర్స్, తర్వాత ఏమో ఈ టాప్ సైంటిస్ట్ ఎవరో వాళ్ళు, తర్వాత ఏమో ఇండస్ట్రియలిస్టులు, తర్వాత ఏమో ఎవరైతే దీని మీద యాక్షన్ ఐటమ్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగారో వాళ్ళు తెలుసుకోవాలి. అవును. అప్పుడు వాళ్ళకు వచ్చిన థాట్ ప్రాసెస్ ద్వారానే మారుతుంది గ్రెటా అన్నమాట. థంబర్గ్ ఆవిడ మాట్లాడినప్పుడు కూడా అదే కదా వచ్చింది. అంటే రెండు పాజిటివ్ అండ్ నెగిటివ్ గా వచ్చినా కానీ జనరల్ గా మనకి ఏంటంటే పొలిటీషియన్స్ అంటే ఏదైనా విషయం పొలిటిసైజ్ అయినా దానికి హై ఎకనామిక్ ఇంపాక్ట్ ఉన్నదైనా అది ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ ఏ డిఫరెంట్ టర్న్ ఆల్ టుగెదర్. అంటే మనకి చెప్పుకున్నట్టుగా ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్, ఈ క్లైమేట్ చేంజ్ గురించో డిస్కస్ చేసుకుంటే ఆ టిప్పింగ్ పాయింట్ వచ్చేదాకా అంటే చేజారిపోయేదాకా మనకి అజాగ్రత్తగా ఉండటం అన్నది ప్రమాదకరము అని చెప్పడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు ఎన్విరాన్మెంటలిస్టులు కానీ సైంటిస్టులు కానీ వాళ్ళు. ఎందుకంటే దే నో ఆఫ్టర్ సమ్ పాయింట్, ఆఫ్టర్ ఏ టిప్పింగ్ పాయింట్, ఆ పాయింట్ దాటిన తర్వాత దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ బ్యాక్, రిటర్న్ సిచ్యువేషన్ ని వెనక్కి తీసుకురాగలిగే అవకాశం కూడా కోల్పోతాము అన్నట్టుగా వాళ్ళు అవేర్నెస్ తో పాటు కాషన్ చేయటం అనేది కూడా చూస్తూ ఉంటాం. బట్ అల్టిమేట్లీ జనము, ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళ ఓటుకి ఉన్న బలంతో వచ్చిన నాయకులు ఫర్ వాట్ ఎవర్ పొలిటికల్ వాళ్ళ ఐడియాలజీ ప్రకారము వాళ్ళ గెయిన్స్ ప్రకారము పనిచేస్తారు కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇమ్మీడియట్ గా యాక్ట్ అయినా కానీ దాని ఫలితాలు కనపడనప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది అంత క్విక్ గా ఉండటం అనేది సాధారణంగా జరగనట్టుగానే కనబడుతుంది కదా. యా షూర్. యా తేజ, నాకు ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ చాలా కొత్త కొత్త టెర్మినాలజీ ఉంటుంది కదా, అంటే ఏంటంటే రకరకాల గెలాక్సీలు ఉన్నాయి, తర్వాత ఏమో మనకి ఏంటి సూపర్ నోవా ఉంది, గామా రేస్ బర్స్ట్స్ ఉంటాయి, బ్లాక్ హోల్స్ ఉంటాయి, ఎన్ని ఉన్నాయి కదా. సో యాక్చువల్ గా నీకు అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటి, బ్లాక్ హోల్ గురించి నీకు ఎంత తెలుసు, జస్ట్ నీ క్యూరియాసిటీ ఏంటి, అది కొద్దిగా మన టోరీ శ్రోతలకి నీకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేయ కొద్దిగా. యా షూర్ సార్. సో బ్లాక్ హోల్ ఇస్ అంటే ఒక స్టార్, ఇట్స్ బేసికలీ ఒక హ్యూజ్ స్టార్. అంటే స్టార్ ఎలా బతుకుతుంది అని చెప్పాలి అని అంటే స్టార్ యొక్క కోర్లో స్టార్ హ్యాస్ డిఫరెంట్ లేయర్స్. సో స్టార్ యొక్క కోర్, దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది స్టార్, న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. అంటే దెర్ విల్ బి రియలీ హై కైనటిక్ ఎనర్జీ. సో అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ ఇట్స్ లైక్ హైడ్రోజన్ హీలియంకి కన్వర్ట్ అవుతుంది. అంటే దెర్ విల్ బి అ చేంజ్ అండ్ 2 హైడ్రోజన్స్ కలిసి ఒక హీలియం అంటే డ్యూట్రియం అనేది దెర్ విల్ బి a nuclear fusion. So this is how a star lives. అంటే ఇప్పుడు స్టార్ బ్లాక్ హోల్ ఎప్పుడు అవుతుంది అంటే ఎప్పుడైతే పెద్ద స్టార్ నిజంగా చనిపోవడం ఇన్ ద సెన్స్ whenever it is done with the complete nuclear fuel
దట్ ఈస్ ద హైడ్రోజన్. హైడ్రోజన్ కంప్లీట్గా అయిపోయి కంప్లీట్ హైడ్రోజన్ హీలియంగా మారిపోయి, హీలియం ఒక్కటి అలానే ఉండదు, బట్ హీలియం ఆల్సో కన్వర్ట్స్ ఇంటూ డిఫరెంట్ అదర్ ఎలిమెంట్స్. సో వీ హ్యావ్ ద పీరియాడిక్ టేబుల్ అండ్ వీ హ్యావ్ 118 ఎలిమెంట్స్. సో ఈ అన్ని ఎలిమెంట్స్ కూడా అక్కడ నుంచి వచ్చినవి. అంటే స్టార్ కన్వర్ట్ చేయడం, అంటే దో దెర్ ఆర్ సమ్ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ as well, బట్ స్టార్ అనేది దాని హీలియం ఏదైతే ఉందో, హీలియం ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు డిఫరెంట్ అదర్ ఎలిమెంట్స్. ఈ కాంటెక్స్లో స్టార్ స్టేబుల్గా ఉండడం ఎలా జరుగుతుంది అంటే, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే స్టార్ యొక్క కోర్ నుంచి ఎనర్జీ బయటకు వెళ్ళడము, ప్లస్ బయట నుంచి గ్రావిటీ డామినేట్ చేయడం వల్ల స్టార్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు హైడ్రోజన్ అండ్ హీలియం చూసుకుంటే, హీలియం ఈజ్ వే మోర్ హెవియర్ దాన్ హైడ్రోజన్. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్ దట్ హీలియం అలానే ఉండదు, బట్ హీలియం ఆల్సో changes to different other elements which are even more massive than helium. So ikkada em avutundi anante, the gravity dominates because the more weight is being on in a particular area, that is in the core of the sun, core of a star, sun ane kaadu, but it's a really huge stars tho jarugutundi. So ippudu ee core of star, like as we know that Einstein ichina general theory of relativity 1916, that we have space and time, and every object which has mass curves space and time ani. So eppudaithe ee black ee star yokka core ane space time ni chaala curve chestundi. Ante it's really a very huge way of curvature of space and time. Ante there's something which I would like to add up here, which is that black hole anedi space and time ni curve cheyadu. Ante black hole itself do not curve space and time, but black hole anedi oka result. Already space time ni edaithe star yokka core curve chesindo, dan yokka result is the black hole. So ee black hole gurinchi ardham chesukovalante, there are different ways. We have the Schwarzschild's radius, wherein we can understand about how to exactly calculate the radius of a black hole. So maybe I would like to add that up here as well, because as we got the concept of black hole. So manaki there's an equation given which is 2gm by c square, where g is the gravitational constant, m ఎప్పుడైనా మనం బ్లాక్ హోల్ యొక్క మాస్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మాస్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సోలార్ మాసెస్గా కన్సిడర్ చేస్తాం. సో నాట్ ఓన్లీ అట్ బ్లాక్ హోల్, బట్ డిఫరెంట్ స్టార్ మాస్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు కూడా అది ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ సన్. అంటే మాస్ ఆఫ్ సన్ ఎంత అంటే 2 times 10 to the power 30 kilograms. సో ఈ బ్లాక్ హోల్ యొక్క మాస్ let's take an example that a black hole mass is 10 solar masses. సో దాని రేడియస్ ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఫస్ట్ 10 times ది మాస్ ఆఫ్ సన్. అంటే మాస్ ఆఫ్ సన్ అంతా 2 times 10 to the power 30 kilograms. 10ని మల్టిప్లై చేస్తే 2 times 10 to the power 31 kilograms వస్తుంది. సో 1 సోలార్ మాస్ని 10 సోలార్ మాస్గా కన్వర్ట్ చేసి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ప్లస్ దాంతోపాటు వెలాసిటీ ఆఫ్ లైట్ని కూడా డివైడ్ చేస్తే we would be getting the rough radius of a black hole. So adi meters lo ostundi. We can convert it into kilometers by dividing it with 1000, and 10 solar mass on a black hole yokka radius is around 30 kilometers. So that is how we actually calculate the radius of a black hole. So getting back, this is just an calculation which I added up here. So as I said that this is something end of a star. As Hawking said, black hole kuda death untundi. Ante black hole kuda chanipovalante ant easy kaadu. Star chanipovam anedi it might be considered easy than that of it happens to a black hole. Ekkuva mass unna star తొందరగా చనిపోతుంది, తక్కువ మాస్ ఉన్న స్టార్ ఇట్ లివ్స్ ఫర్ లాంగ్. ఎందుకు అనంటే ఎప్పుడైతే స్టార్ యొక్క మాస్ ఎక్కువ ఉంటుందో దాని ద న్యూక్లియర్ ఫ్యూయల్ ఈజ్ యూజ్డ్ అలాట్
చాలా న్యూక్లియర్ ఫ్యూయల్ యూజ్ అవుతుంది. అదే తక్కువ మాస్ ఉన్న స్టార్కి న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది తక్కువ యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ వి యాక్చువల్లీ థియోరిటికలీ కన్సిడర్ హౌ ది స్టార్స్ విత్ more mass live for less time and stars with less mass live for a more time. So this is basically the concept of black hole. It happens when the star, a massive star to be more precise, is dead. So we can also add up to the evolution of star system here as well. అంటే ఇప్పుడు no, స్టార్స్ కి that కూడా is fine. ఒక అది- లైఫ్ సైకిల్ అది- ఉంటుంది అంటారు యా కదా. కరెక్ట్. ఇంకొక పాయింట్ Yeah. యాడ్ చేస్తాను. అంటే మేజర్ పాయింట్ ఏంటంటే బ్లాక్ హోల్ లోనే దట్ ఈస్ యాక్చువల్గా ఏంటంటే బ్లాక్ హోల్ ఎలా ఫామ్ అవుతుంది, దాంట్లో ఫ్యూల్ అంతా కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఏ ఫార్ములాతో దాన్ని మనం స్పేస్ టైం బెండింగ్ కర్వేచర్ ని క్యాల్కులేట్ చేయొచ్చు, అన్ని కరెక్టే. కానీ మామూలుగా జనరల్ గా అంటే లేమెన్ అర్థంలో అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ బ్లాక్ హోల్ దగ్గర ఉన్న ఇంటెన్స్ గ్రావిటీ ఎంత ఉందంటే ఇట్స్ నథింగ్ బట్ గ్రావిటీ, ఒక పిన్ పాయింట్ లాగా. అక్కడికి ఈవెన్ లైట్ ఆల్సో ఈవెన్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్. అంటే అక్కడికి ఇంకొకటి ఏదైనా ఒక లైట్ పడినా ఇంకా లైట్ కాంతి కూడా దాని నుంచి తప్పించుకోలేదు అనమాట. ఆ కాంతిని కూడా అబ్జర్వ్ చేసేస్తుంది అది. సో దాని చుట్టూ అందుకనే కూడా మనకి కనపడదు బ్లాక్ హోల్ ఆ, అన్నది black hole యూజువల్ అంటే- గా. ఎందుకంటే Correct. ఏదైనా చూడాలంటే మనం కాంతి మన కంటికి కాంతి రావాలి దాని నుంచి. సో ఇప్పుడు కాంతి ఒకవేళ- వెనక్కి రాదు కాబట్టి కాంతి వెనక్కి రాదు. ఒకవేళ సన్ ఉందంటే సన్ మనకి ఎందుకు కనిపిస్తుంది, సన్ నుంచి రేస్ మన దగ్గరికి వస్తుంటాయి. ఒకవేళ ఇదే సన్ కనుక బ్లాక్ హోల్ లో కనుక వెళ్ళినట్లయితే బ్లాక్ హోల్ దాన్ని పూర్తిగా కన్జ్యూమ్ చేసేస్తుంది అనమాట. అంటే లైట్ కూడా లైట్ ఈవెన్ కెనాట్ ఎస్కేప్. అంత గ్రావిటీ. అంటే ఒక న్యూట్రాన్ స్టార్ దగ్గర నుంచి ఒక స్పూన్ గనక తీసుకున్నట్లయితే అది ఎన్ని మిలియన్స్ ఆఫ్ లైక్ ఎన్ని మెట్రిక్ టన్స్, మిలియన్స్ ఆఫ్ టన్స్ బరువు ఉంటుందో, అదే విధంగా బ్లాక్ హోల్ దగ్గర మనకి ఏ పదార్థము లేకపోయినా సరే ఆ చుట్టూ ఉన్న దాంట్లోని దాని దగ్గరికి ఒక ఈవెంట్ హారిజన్ అనే ఉంటుంది అనమాట. అంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఏదైనా అవును. ఆబ్జెక్ట్ గనక దాని దగ్గరికి వెళ్ళినట్లయితే అది దాని లోపల లాగేసుకుంటుంది అనమాట, కన్జ్యూమ్ చేసేసుకుంటుంది పూర్తిగా అది. సో అది ఒక పాయింట్ యాడ్ చేశాను. కానీ అదర్ దాన్ దట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను నువ్వు. థ్యాంక్ యూ అవును. తేజ. అవును. సో తేజ, నువ్వు చెప్పినట్టు అయితే ఐ థింక్ యూ ఆల్సో ఎక్స్ప్లెయిన్ పార్ట్లీ ద లైఫ్ సైకిల్ ఆఫ్ స్టార్స్ కదా. అంటే స్టార్స్ ఎలా పుడతాయి, ఎలా చనిపోతాయి, మధ్యలో ఎలాగ ఆపరేట్ అవుతాయి, చనిపోయిన తర్వాత ఎలాగ ఉంటుంది అన్నది. సో ఎలా పుడతాయి అంటావు మరి స్టార్స్? అంటే నక్షత్రాలు పుట్టటం ఉంటుందా? Yeah. So వేరే స్టార్స్ బాన్ yes, sir. So like స్టెల్లార్ ఎవల్యూషన్ కూడా ఉంటుంది. స్టార్స్ ఎలా హౌ డు దే టేక్ బర్త్ అండ్ హౌ డు దే డై. సో స్టార్ బర్త్ అనేది వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వన్ టర్మ్, లైక్ ఒక సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ స్టార్ డెత్ అనేది దేర్ ఆర్ డిఫరెంట్ ఫేజెస్ ఇన్ ఇట్. దేర్ ఆర్ మెయిన్లీ 3 phases. ఎందుకు అనంటే వీ హ్యావ్ స్టార్స్ విత్ డిఫరెంట్ సైజెస్. సో చిన్నగున్న స్టార్కి ఒకలాగా, ఎక్కువ పెద్దగున్న స్టార్కి ఇంకోలాగా, medium sized stars such as the sun ki inkolaga. So let's start with the formation, that is the birth of a star. So stars ekkada pudtayi anante we have interstellar clouds. Ante these interstellar clouds are made up of gas, dust. They also have cold dense clouds. So ikkada it's basically like a complete smoke kind of. So there is completely gas and dust. So ikkada enormous amount of cold and dense clouds untai. So this is something we'll need to keep in mind, that it is enormous amount of dense clouds. So the process of star formation like maybe triggered if something disturbs the cloud. So let's say such as collision with another cloud. So interstellar cloud anedi, if it's either gets collided with an other interstellar cloud, so what happens is we might get a question like interstellar cloud ఎప్పటికీ ఉంటే మరి స్టార్ ఫార్మేషన్ జరగదు కదా. అంటే ఇంటర్స్టెల్లార్ క్లౌడ్స్ ఉన్నాయి, బట్ స్టార్ ఫార్మేషన్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఎప్పుడైతే దీంట్లో ఒక డిస్టర్బెన్స్ అనేది వస్తుందో. సో ఈ స్టార్ if it gets triggered, to be more precise, from a collision of some other supernova or also a shock wave from a supernova,
ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ స్టార్ ఫార్మేషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో దెర్ విల్ బి డెన్స్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ హియర్ యాజ్ వెల్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హౌ ఇట్ స్టార్ట్స్. దాని తర్వాత వీ హ్యావ్ ప్రాసెస్ కాల్డ్ ఎస్ ఫ్రాగ్మెంట్ ఫార్మేషన్. సో ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే అది అన్స్టేబుల్ అయిపోతుందో ఈ క్లౌడ్ అనేది డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్గా డిఫరెంట్ సైజ్లో డిఫరెంట్ మాస్లో ఒక ఫ్రాగ్మెంట్ అంటే ఎలా చెప్పాలి అని అంటే క్లమ్స్, ఓకే, డిఫరెంట్ సైజ్ ఆఫ్ క్లమ్స్ అనొచ్చు మనం. సో ఈ క్లమ్స్ అనేవి డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మాసెస్లో కూడా వస్తాయి. సో ద ఫస్ట్ స్టెప్ ఆఫ్టర్ ఇట్స్ డన్ విత్ ద ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ వీ హ్యావ్ ఫ్రాగ్మెంట్ ఫార్మేషన్. సో ఈ ఫ్రాగ్మెంట్ ఫార్మేషన్ విల్ లీడ్ టు ప్రోటోస్టార్. అంటే ఎప్పుడైతే ఈ ఫ్రాగ్మెంట్ అనేది ఫామ్ అవుతుందో ఇది ప్రోటోస్టార్కి రీడైరెక్ట్ చేస్తుంది. అంటే ఈ ఫ్రాగ్మెంట్ ఫామ్ అయిన తర్వాత విల్ బి గెటింగ్ అ ప్రోటోస్టార్. ప్రోటోస్టార్ అంటే అ వెరీ స్మాల్ అని కాదు, బట్ అ వెరీ యంగ్ స్టార్. అంటే ప్రాథమిక దశ, అంటే నక్షత్రం యొక్క పుట్టుకలో ప్రాథమిక దశని ప్రోటోస్టార్ అంటారు. Yeah, so the young phase, or as sir said, so young phase లో మనము protostar అని పిలుస్తాం. So it is not yet ready for the nuclear fusion. అంటే star core లో, as I said before, that there will be nuclear fusion. So ఇంకా ఆ స్టార్ అనేది న్యూక్లియర్ ఫ్యూజన్కి రెడీ లేదు. అంటే ఇట్స్ అ వెరీ వెరీ యంగ్ స్టార్. ఇట్స్ వీ కెన్ థింక్ ఇట్ టు బీ లైక్ అ బేబీ కైండ్ ఆఫ్. సో ఇట్స్ అ బేబీ స్టార్. సో వన్స్ దిస్ protostar is formed, we get a spinning disk around stars. So I would like to add up here, if there are friends here who are interested into citizen science of astronomy, we have Zooniverse అనే ఒక ప్లాట్ఫామ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఫిజిక్స్లో కానీ ఆస్ట్రానమీలో కానీ దెర్ ఆర్ డిఫరెంట్ సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్స్. సో వేర్ ఇన్ యూ కెన్ అఫ్ కోర్స్ పార్టిసిపేట్ అండ్ ఆల్సో get much knowledge from it. So I would like to repeat, that is zooniverse.org. You can of course go and search for it. So that's something really, if you are really interested into it, you can participate in that as well. So why that came now is because it has spinning disk citizen science project. So star యొక్క formation గురించి spinning disk దాన్ని మనము ఈ వాస్ట్ యూనివర్స్లో మనం వెతకొచ్చు. ఎలా అంటే ద ప్లాట్ఫామ్ ఈజ్ మేడ్ లైక్ దాట్. సో వన్స్ పీపుల్ గెట్ ఇన్ టు ఇట్, దే రీడ్ ద గైడ్ అండ్ ఆల్, దే విల్ బి అండర్స్టాండింగ్ అబౌట్ ఇట్. So as I said, now we have the spinning disk. So the growing mass at the center creates a gravitational pull. So and also it takes in more gas and dust. Inka ekko gas and dust, if there is something near, it will be taking that as well. So mottam once it's really very huge, star formation is a lot of destruction. So as form avatamto paatu, it creates a lot of destruction. So like చాలా పవర్ఫుల్ గ్యాస్ జెట్స్ తోటి ఇక్కడ మనకు ఒక డిస్క్ అనేది కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫేజెస్ ఆఫ్ ది స్టార్ ఫార్మేషన్. ఎందుకు అని అంటే స్టార్కి న్యూక్లియర్ ఫ్యూజన్ ఎక్కువ కావాలి అని అంటే ఇట్ నీడ్స్ టు కలెక్ట్ more and more amount of hydrogen it can. So this is where the star intends to collect more amount of hydrogen. Once it is done with the spinning disk, so spinning disk అనేది అయిపోయిన తర్వాత we have a star now which is ready for nuclear fusion, a very young star which is ready for the nuclear fusion, and now ది స్టార్ పక్కన ఏదైతే గ్యాస్ అండ్ డస్ట్ ఉంటుందో అది జస్ట్ అలానే ఉండిపోదు, బట్ దిస్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ planets and minor planets. So planets, as we know now, and minor planets, to be more precise, we call them as asteroids. So
స్టార్ పక్కన మిగిలిపోయిన ఏదైతే గ్యాస్ డస్ట్ ఉంటుందో దాంతో పాటు we get planets. That is how the planets are also formed. అట్లానే we also get asteroids. So ఎర్త్ ఎలా ఫామ్ అయింది, డిఫరెంట్ ప్లానెట్స్ ఎలా ఫామ్ అయినాయి అని చెప్పాలి అని అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో సంథింగ్ టు బి యాడెడ్ హియర్, కెన్ స్టార్స్ బికమ్ ప్లానెట్స్? This is a very common question, and the simple answer is yes. How anante, in the process of the spinning disk, the fourth phase, much amount of hydrogen or is not collected, much amount of gas or dust is not being collected by this particular celestial body, we get a planet. So it will be like it develops itself to be a planet and might orbit a very star which is near to it, and that is how we get brown dwarfs. So the stars which form into planets, we call them as brown dwarfs. Yep, actually This is that's an how- interesting one, Teja. Sorry to interrupt you there. So because అది వచ్చింది కాబట్టి there was a question I think long back BBC లో ఎక్కడో చదివాను నేను. కెన్ జూపిటర్ బికమ్ ఏ స్టార్ అన్నట్టుగా వచ్చింది అప్పుడు చూస్తే గనక. సో వాట్ ది మెన్షన్డ్ ఈస్ జూపిటర్ అన్నది కూడా ఇట్ హ్యాస్ సిమిలర్ కంపోజిషన్ టు ద స్టార్ టు ద సన్, బట్ నాట్ ఎనఫ్ మాస్. అంటే అది ఒక ఫెయిల్డ్ స్టార్ కాదు, ఇట్ జస్ట్ హ్యాపెన్ టు నాట్ హ్యావ్ ఎనఫ్ మాస్. అంటే కనీసం జూపిటర్ సైజు ఉన్న, అంటే మన సౌరమండలంలో ఉన్న అత్యంత పెద్ద గ్రహమైన జూపిటర్ కంటే 13 రెట్లు, అంటే దాదాపు 13 జూపిటర్లు కలిస్తే గనక ఆ ఇగ్నిషన్ అన్నది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ క్యాన్ బికమ్ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఇట్ క్యాన్ బికమ్ ఏ స్టార్ అన్నట్టుగా. సో ఐ థింక్ కంపోజిషన్ చూసుకుంటే గనక మోర్ ఆర్ లెస్ సిమిలర్ గా ఉండటం. అండ్ ఇన్ఫాక్ట్ చూస్తే మనకి ఈవెన్ లారెన్స్ క్రాస్ గారు అన్నట్టు వీఆర్ ఆల్ స్టార్ డస్ట్, రైట్? సో ఎవ్రీ ఆటమ్ ఇన్ అవర్ బాడీ కేమ్ ఫ్రమ్ ఏ స్టార్ దట్ ఎక్స్ప్లోడెడ్ వన్స్. అంటే మన ఒంటిలో మనం చూసేది కాక మనం ప్రతి జీవిలోనే ఉండే ప్రతి ఆటము కూడా ఒకప్పుడు ఏదో ఎక్స్ప్లోడ్ అయిపోయిన ఒక నక్షత్రం నుంచి వచ్చి ఉంటుంది. అంటే ఇంకా చెప్పాలంటే క్లియర్ గా ద ఆటమ్స్ ఇన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ప్రాబబ్లీ కేమ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ స్టార్ దాన్ యువర్ రైట్ హ్యాండ్ అన్నట్టుగా ఆయన అంటారు. సో ఇది చాలా పొయిటిక్ గా అండ్ ఫిలాసాఫికల్ గా కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. మనకి ఏంటంటే మనకి విశ్వంలో మనం ఉన్నామా, మనలో విశ్వం ఉందా, ఆ టైప్ లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఐ థింక్ నీల్ డిగ్రెస్ టైసన్ ఈయన కూడా ఒక 2-3 డిఫరెంట్ టైమ్స్ లో ఆయన కూడా స్పెసిఫై చేయడం జరిగింది. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ మోస్ట్ అబండెంట్ ఇన్ ద యూనివర్స్ ఆర్ ద సేమ్ ఆల్మోస్ట్ ద సేమ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ అబండెంట్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ కూడా అన్నట్టుగా. సో ఇన్ దట్ సెన్స్ it brings really a different philosophical angle as well to the discussion. Yes. అంటే ఈ డిస్కషన్ లోని అసలు ఎక్కడ 5 ఎలిమెంట్స్ అనే కాన్సెప్టే లేదు అసలు. ఎందుకంటే మన గ్రీక్స్ నుంచి వచ్చిన ఒక ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ దేహం పంచభూతాలతో నిర్మితమై ఉన్నది అనేది ఒక గ్రీక్ ఫిలాసఫీ అనమాట. అది అంటే మనలో ఉన్న 4 ఎలిమెంట్స్ అట్లీస్ట్. 5th ఎలిమెంట్ అంటే ఆకాశం అనేది చెప్తారంటే లైక్ శూన్యమో సంథింగ్ ఏదో, అంటే అక్కడ జనరల్ గా ఫిట్ అవుతుంది అక్కడ. సో 4 బేసిక్ ఎలిమెంట్స్ తీసుకుంటే, సో ఆ విధంగా తీసుకుంటే ఆ 5 ఎలిమెంట్స్ అనేది కాదు, యాక్చువల్ గా అటామిక్ లెవెల్లో ఆలోచించినప్పుడు ఈ విశ్వం మొత్తంలో ఉన్న ఇది జస్ట్ నథింగ్ బట్ మ్యాటర్. అంతే, ఉన్నదంతా పదార్థం ప్లస్ వన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, ఏదర్ యూ కాల్ ఇట్ యాజ్ బ్లాక్ ఎనర్జీ. అదే ఫండమెంటల్ ఫోర్సెస్. 4 ఫండమెంటల్. ఈ క్వశ్చన్ తేజ అడుగుదాం అనుకున్నాను కానీ నేను జస్ట్ చెప్పేస్తాను. ఫండమెంటల్ ఫోర్సెస్ అవేంటో తేజ చెప్తారు తర్వాత. ఈ ఫండమెంటల్ ఫోర్సెస్ మనం అనుకున్న మ్యాటర్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అంతే తప్ప దానికి వెనక ముందు పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ మనకి ఇటువంటి ఇంకేముండవు అనమాట. ఇదంతా ఏంటంటే ఒక పొయిటిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్, అంటే మనం ఏదో ఒకటి ఊహించుకొని చెప్పిందే తప్ప దట్ ఈస్ ప్యూర్ మెటీరియలిస్టిక్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. కానీ పూర్తిగా అదే రైట్. అంటే చాలా మంది ఏంటంటే మెటీరియలిస్టిక్ థింకింగ్ ఒక స్వార్థపూరితమైన థింకింగ్ అని, మెటీరియలిస్టిక్ థింకింగ్ కానీ ఇది ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించేద్దామని, లేకపోతే ప్రపంచానికి ఏదో నాన్ మెటీరియలిస్టిక్ పీపుల్ అందరూ కూడా గ్రేట్ పీపుల్ అనే ఆలోచన చాలా తప్పది. ఎందుకంటే మెటీరియలిస్టిక్ థింక్ అంటే
విషయ వాంఛనల గురించి సదా మననం చేయడం కాదు. మెటీరియలిస్టిక్ థింకింగ్ అంటే ఏంటంటే ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింకింగ్ అంటే ఏంటంటే ఎనీ మ్యాటర్. సన్ అంటే ఒక స్టార్ అని, సన్ ఇస్ నాట్ ఎ గాడ్ అని. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, విశ్వం చూసినప్పుడు మనలో ఈగో పోతుందని. మనలో ఈగో పోవడం కంటే ముందుగా మూఢ విశ్వాసాలు పోతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ సూర్యమండలాన్ని, సూర్యుడిని బాగా స్టడీ చేసి సోలార్ సిస్టమ్ స్టడీ చేసినప్పుడు తేజాకి కలిగిన ఫస్ట్ ఆలోచన ఏంటి, దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని. అవును, చూడండి దేవుడిగా ఇప్పుడు చూడడం చూడండి, మనం. మనము ఇండాక్ట్రినేషన్ ఎలా చేస్తుంటాం జనరల్ గా నెక్స్ట్ జనరేషన్ కి కూడా. అంటే ఎంత చదువుకుని ఎంత జాబులు చేస్తూ ఎన్ని దేశాలు తిరిగి ఏమి చేసినా గానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనము చదివినది ఒక సబ్జెక్ట్ గానో మార్కుల కోసమో తీసుకున్నట్టు కాకుండా మనకి ఉన్న విశ్వంలో అందులో ఉండే పదార్థము లేదంటే శక్తి, దాని ద్వారా ఏర్పడిన ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్ట్ కి సంబంధించి వాటి మధ్యలో ఉండే ఇంటరాక్షన్స్ కి సంబంధించిన లాస్ ఏమైతే ఉన్నాయో వాటిని చూసుకుని అర్థం చేసుకునే క్రమంలో నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్లాల్సింది పోయి మనము గుడ్డిగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రపోజ్ చేసినటువంటివి, నాట్ ఈవెన్ థియరీస్, అది మనం హైపోథసిస్ అనుకోవాలి, ప్రపోజల్స్ కింద అనుకోవాలి. సో వాటిని ప్రూవ్ అవ్వని వాటినో లేదంటే డిస్ప్రూవ్ అయిపోయిన వాటిని కూడా కంటిన్యూ చేయటం అనేది కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు, తేజ మరి నిన్న వినాయక చవితి కదా, సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నువ్వేం చేసావు అండ్ హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ ఫెస్టివల్ yesterday and did you look at the moon? Yes, of course, I did. Because maybe this is to spread the scientific temper amongst really people who are still believing in the superstitions, or as you have said, so that something which is really not proved. There is nothing wrong in seeing the moon. Doesn't matter if it is an solar eclipse, lunar eclipse, or at least yesterday on eve of a festival. It doesn't really matter. I in person believe that religion has none of its manifestations linked with science. So we can of course see the moon, and I did not only like just looking at the moon, but I also captured some pictures through my telescope. Maybe I would share them in the BG group as well. So yeah, I did see the moon, and I believe that there's nothing wrong in doing that, because I just saw one of the beautiful celestial objects. So yeah, that's how I did see the moon yesterday. యా, గుడ్ టు నో. అండ్ ఇంకొకటి మనకి గోవింద్ గారు చెప్పారు, మీరు చెప్పిన దానికి యాడ్ చేయడానికి చూస్తే గనక ఈ మెటీరియలిజం అన్నదో మెటీరియలిస్టిక్ అన్నదో మన ప్రాచీన భారతదేశంలో ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు హేతువాదానికి సంబంధించిన మూలాలు కూడా మన ప్రాచీన భారతదేశంలో ఉన్నాయి. మనం చూస్తే అజిత కేశకంబలి ఆయన గాని, జయశ్రీ భట్ట గాని, పయసి, వీళ్ళు చార్వాకులు, వీళ్ళు కూడా ఈ మెటీరియలిస్ట్ ఫిలాసఫీని ఏన్షియంట్ ఇండియాలో ప్రమోట్ చేసిన వాళ్ళే. మనకి చూస్తే గనక ఈ జయశ్రీ భట్ట ఆయన అయితే తత్వోపప్లవ సింహ ఆయన దానికి ఆధార్ కూడా చేస్తారనమాట. సో బుద్ధుని కాలం నాటికే, అంటే సమకాలీనులు దాదాపుగా 2500-2600 సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతదేశంలో మనకి ఇది ఉండింది. క్వశ్చన్ చేస్తుండము, హేతుబద్ధంగా ఆలోచించటము, మ్యాటర్ కనాదుడి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ప్రపోజ్ చేసినవే. ఇప్పుడు వెస్టర్న్ సొసైటీ అనుకున్న ఎవరైతే ఇదంతా ఈ హేతువాదం, హేతుబద్ధత మీద ఆధారపడి సైన్స్ ఏదైతే డెవలప్ అవుతుందో, దీనంతటికి మూలం అసలు ముందు హేతుబద్ధంగా ఆలోచించటమే కదా. సో అది కరెక్ట్ అనుకుంటే గనక గత 1000 సంవత్సరాల్లో 2000 సంవత్సరాల్లో జరిగిన, లేదంటే దాదాపు రెనెసాన్స్ టైం కంటే ముందు చర్చ్ చేతుల్లో ఉన్నప్పుడు ఒక 1000 సంవత్సరాల పాటు నడిచిన డార్క్ ఏజెస్ కానీ వీటన్నిటికంటే ముందు అసలు భారతదేశంలో మొదలైనవి ఇవి మెయిన్. అంటే మిగతా వాటి చోట కూడా ఉంటుంది, అన్ని చోట్ల ఉంటారు, బట్ ప్రముఖంగా చూస్తే గనక చాలా దర్శనాలు కానీ, చాలా ఈ హేతువాదానికి, భౌతికవాదానికి సంబంధించిన డిస్కషన్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ప్రపోజల్స్ కానీ కూడా వచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. Yes, sir. Yeah.
కరెక్ట్. మీకు మనకి ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? మనకి ఏమైనా కాల్స్ వస్తే తీసుకుందామా? ఇంకొక క్వశ్చన్ లేకపోతే ఉంది. మీరు questions కాల్ వస్తే తీసుకోండి. ఇంకొక క్వశ్చన్ ఉంది తేజకి. ఆ, ఆ, మరి రీసెంట్ గా నువ్వేమైనా ఐ థింక్ వర్క్ చేసినవి కానీ లేదంటే బాగా చదివినవి కానీ ఉన్నాయా? లైక్ అంటే మన ఎగ్జిస్టింగ్ లాస్ ని ఉపయోగించుకుని కొత్త కొత్త విషయాల్ని తెలుసుకునే క్రమంలో, లేదంటే ఆ క్రమం ఎలా ఉంటుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కెప్లర్స్ లాస్ గురించి కానీ న్యూటన్స్ లాస్ ని కానీ ఉపయోగించుకుని మనకి తెలియని వాటిని, డిఫరెంట్ మెజర్స్ ని, మన నైట్ స్కైలో కనపడే వాటిని, మనకి కనిపించే వాటికి సంబంధించిన డిఫరెంట్ మెజర్స్ ని, అంటే వాటి ఆర్బిటల్ స్పీడ్ ని కానీ డిస్టెన్సెస్ కానీ వీటికి సంబంధించి మనం ఏమైనా తెలుసుకోవచ్చా? నువ్వేమైనా వాటి గురించి ఏమైనా స్టడీ చేస్తే ఒక 1-2 ఎగ్జాంపుల్స్ ఏమైనా షేర్ చేసుకో. Yeah, sure. So, like as you've said, మీరు చెప్పినట్లే, let us take the Newton's laws and Kepler's laws, because that is also something which I've studied recently, like recent and not very recently, but I found that interesting and I would like to adapt that here. So let's say we celebrate our birthday once in a year. So we should know that we might already know that we have 365 days in a year. We'll need to have a scientific proof for something which people say. You celebrate your birthday once in a year and you know that there are 365 days in a year. So how do you exactly prove this? Is where Yep. you can actually use the laws of Newton and also that of Kepler to know it. So let's take a very simple example. As I said that we're going to prove the orbital period of Earth around Sun. Let's take two equations now. So Sun portrays both the centrifugal force and also the gravitational force around Sun. Sorry, centripetal force and gravitational force around the Sun, around the Earth. So we know that both of these forces are the manifestations of gravitational force. అంటే ఈ రెండు ఫోర్సెస్ కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క డిఫరెంట్ వెరైటీస్ అని కూడా చెప్పొచ్చు. సో ఎప్పుడైతే మనకి రెండు ఫోర్సెస్ ఒక మేనిఫెస్టేషన్కి ఉన్నాయో మనం వాటిని ఈక్వలైజ్ చేయొచ్చు. సో లెట్ us say we have the centripetal force mv²/r and gravitational constant mm/r². సో ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం ఈక్వలైజ్ చేసిన తర్వాత we would get velocity. So velocity అంటే మనకు తెలుసు, velocity is distance by time. So we know that this distance is equals to 2πr. 2πr ఎందుకు అనంటే సన్ చుట్టూ రివాల్వ్ అయ్యేది నియర్లీ సర్క్యులర్ ఆర్బిట్. సర్క్యులర్ కాదు, బట్ we can consider that to be nearly circular. As we know the Kepler's law, the first law is given that the orbit is not circular but is elliptical. But for the calculation, we can consider it to be nearly circular orbit. So circle circumference అనేది 2πr అనేది మనకు తెలుసు. So 2πr by t. So once we do this equalization of both the equations, we get to derive the third law, which was given by Kepler. T square is equals to 4π²r³ by gm. So it might be hard for something different for me to explain it on a radio show, because I'm not able to share my screen or something like that, but I can give you a small gist of how it works. That we get the Kepler's third law, so wherein we have t square, that is what we exactly want, the time period of Earth, the period of orbital period, to be more precise, of Earth around Sun. So once we do the calculation, what are the inputs we need here are the value of pi, which everybody knows, and the distance between Earth and Sun, which is 150 million kilometers, which is divided by the gravitational constant, that is 6.67 times 10 to the power minus 11, and the mass of Sun, which is 2 times 10 to the power 30. So once we do this complete simple algebraic expression, we get 8790 hours. So once we divide that by 24,
we get 365 days. 365 days, 0.77 and all. We have the decimals as well. So this is how you can actually understand the beauty of the universe. With two simple equations, we were able to prove the orbital period of Earth around Sun. So which is something really interesting. Yep. Yep. ఈ చిన్న ఈక్వేషన్స్ తీసుకొని మనం ఎర్త్ యొక్క ఆర్బిటల్ పీరియడే కాకుండా సన్ యొక్క మాస్ కూడా క్యాలిక్యులేట్ చేయగలిగాం. సేమ్, బట్ హియర్ వాట్ వి టేక్ ఈజ్ m is equals to 4 pi square r cube by t square g. So ఇట్స్ సంథింగ్ ఈ ప్లేస్ లో మనం సన్ యొక్క వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనం సన్ యొక్క మాస్ ని కూడా కనుక్కోవచ్చు. So with these simple things, we can actually understand the beauty of the universe and the mystical cosmos. And the beauty of the Kepler's and Newton's laws as well. మనకి దాదాపుగా I think 350 years or 400 years back మనకి Kepler's with his Kepler's laws of planetary motion గాని 3 laws, అలాగే వాటి పైన డెవలప్ చేసిన ఐసాక్ న్యూటన్ గారి న్యూటన్స్ లాస్ ఆర్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ కానీ వీటిని కానీ ప్రపోజ్ చేసిన తర్వాత ఐ థింక్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ వర్ ఆన్సర్డ్. అంతకు ముందు ఈవెన్ కెప్లర్ కానీ, మీకు టైకో బ్రాహీ కానీ, న్యూటన్ కానీ, వీళ్ళందరూ కూడా దే ఆర్ సో వర్ థియిస్ట్స్. ఇనిషియల్లీ దే వాంటెడ్ టు నో వాట్ ఈస్ డ్రైవింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్. అండ్ కానీ ఆ యూనివర్స్ ని అండర్స్టాండ్ చేసుకోవటానికి దే థాట్ మ్యాథ్ ఈజ్ ద కరెక్ట్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ ఉపయోగించి ఈ విశ్వరహస్యాన్ని ఛేదించటానికి అని బయలుదేరిన వాళ్ళ ఎఫర్ట్ లో జెన్యూనిటీ ఉండటం వలన వాళ్ళు డేటా ఎవిడెన్స్ ని, అబ్జర్వేషన్స్ ని, ఎక్స్పెరిమెంటేషన్ ని, సైంటిఫిక్ మెథడ్ ని ఫాలో అవటం ద్వారా వాళ్ళు తీసుకుని వచ్చి ఎస్టాబ్లిష్ చేసిన లాస్ ని టెస్ట్ చేస్తూ వాటి మీద నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా యాడ్ చేయటం వలన మనకి ఇంత నాలెడ్జ్ పెరిగింది. అండ్ గుడ్ లక్ ఫర్ యూ యాజ్ వెల్. ఐ మీన్ కీప్ గోయింగ్. అండ్ ఇవన్నీ ఇట్స్ రియలీ గుడ్ టు లిజన్ ఫ్రమ్ యూ. వీటి అందు నీకున్న ఇంట్రెస్ట్ కి, ఎంతూజియాజం కి దానికి నిజంగా హెడ్స్ ఆఫ్. అండ్ విల్ డెఫినెట్లీ డూ more and more episodes if possible. Let's plan a separate series in itself. And మనం ఈ సిరీస్ లో దాదాపు 10-11 ఎపిసోడ్స్ చేసాము. అండ్ ఇంకా మనము డిస్కస్ చేయొచ్చు. ఇంకొకటి, దట్ ఈస్ ద బ్యూటీ. మనకి యూనివర్సల్ లాస్ అన్నప్పుడు అంటే do you agree or is it true that we can apply the same Kepler's laws గానీ, న్యూటన్స్ లాస్ గానీ అప్లై చేసి కేవలం భూమికి లేదంటే సౌరమండలంలో ఉన్న ప్లానెట్స్ కి మాత్రమే కాకుండా వేరే సౌరమండలాల్లో, వేరే నక్షత్ర మండలాల్లో ఉండే గ్రహాలకి సంబంధించిన మనకి తెలియని విషయాల్ని కూడా ఇలాగ తెలుసుకునే అవకాశం ఉందంటావా? 100% yes, because Kepler's laws are ఇవి ఎర్త్, సన్ ఆర్ సోలార్ సిస్టమ్ కి ఓన్లీ ఇక్కడే అవి వర్క్ అవుతాయి అని కాదు, బట్ టు ఎనీ స్టార్ సిస్టమ్ ఆర్ ఆల్సో స్టార్ సిస్టమ్ కాదు, ఒక గెలాక్టిక్ సిస్టమ్ ని కూడా మనము వీటితోటి అండర్స్టాండ్ చేయొచ్చు. సెంటర్ ఆఫ్ ది గెలాక్సీ టు ద స్టార్ విచ్ ఆర్బిట్ ద సెంటర్ ఆఫ్ ది గెలాక్సీ నో, లేదు అనంటే ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఆర్బిటింగ్ ది are about to fall inside a black hole అయినా. సో ఓన్లీ సోలార్ సిస్టమే అని కాకుండా డిఫరెంట్ గెలాక్సీస్ లో ఉన్న స్టార్ సిస్టమ్స్ చుట్టూ ఉన్న ప్లానెట్స్ గురించి కూడా we can understand with these simple equations. And if we go too deeper, we'll be understanding it even well, and that is where as described that we can understand the beauty of both astronomy and also the laws given by Kepler and Newton. థ్యాంక్ యూ తేజ. ఒకటి, మనకి టైం అయిపోయింది. ఇంకా మనకి నెక్స్ట్ వీక్ కానీ తర్వాత కానీ ప్లాన్ చేసి ఓన్లీ తేజ ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఎపిసోడ్స్ ఒక సెపరేట్ సిరీస్ ని మనం ప్రారంభిద్దాం మీరు చెప్పినట్టుగా. సో నేను రియల్లీ ఇంప్రెస్డ్ తేజ, ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండడం ఒకటే కాదు, అది అర్థం చేసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ స్కిల్ ఉంది నీలోని. సో ఐ రియల్ ఇంప్రెస్డ్. నువ్వేం చేస్తావంటే ఇంగ్లీష్లో చెప్పినా పర్లేదు, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే ఆ టెర్మినాలజీ అంతా ఇంగ్లీష్లో చెప్పి మామూలు పదాలని అన్నిటిని కూడా తెలుగులో చెప్పడానికి చేస్తే
ఈ షోలో అందరికీ అర్థమవుతుంది అనమాట, ప్యూర్ అంతా ఇంగ్లీష్ లో కాకుండా. సో బాగా చెప్పావు నువ్వు, నీకున్న నాలెడ్జ్ కి ఆ ఇంట్రెస్ట్ వెరీ గుడ్. సో మనం ఇదే లైన్ లోని కొత్త ఎపిసోడ్ ఏదైనా ఒకటి ప్రారంభిద్దాం. ఇట్స్ వెరీ గుడ్ టు నో యూ అండ్ మన ప్రేక్షకులకి పరిచయం చేయటం. అండ్ ఐఎమ్ వెరీ షూర్ నిన్ను పరిచయం చేశానని చెప్పుకునే రోజు వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇట్స్ గుడ్ టు నో అండ్ కీప్ గోయింగ్ ఇన్ అండ్ డూ వాట్ ఎవర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండ్ కీప్ షేరింగ్ థింగ్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఓకే అండి, బాయ్. Thank you. థ్యాంక్ యూ. బై.